ఈ ఏడాది విజయవాడలోని ప్రముఖ క్షేత్రం ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను 11 రోజుల పాటు జరుపుకోనుంది. సాధారణంగా 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు తిథుల మార్పుల కారణంగా ఈసారి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగేలా నిర్ణయించారు. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారు ప్రతిరోజు వేరే వేరే రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ 11 రోజుల్లో అమ్మవారు కింది అలంకారాల్లో దర్శనమిస్తారు. 22 సెప్టెంబర్ బాలత్రిపుర సుందరీదేవి, 23 సెప్టెంబర్ గాయత్రీదేవి, 24 సెప్టెంబర్ అన్నపూర్ణాదేవి, 25 సెప్టెంబర్ కాత్యాయనిదేవి, 26 సెప్టెంబర్ మహాలక్ష్మి, 27 సెప్టెంబర్ లలితా త్రిపుర సుందరి, 28 సెప్టెంబర్ మహాచండీదేవి, 29 సెప్టెంబర్ సరస్వతీదేవి, 30 సెప్టెంబర్ దుర్గాదేవి, అక్టోబర్ 1 మహిషాసురమర్దిని, అక్టోబర్ 2 రాజరాజేశ్వరీదేవి. ఈ సందర్భంగా దుర్గగుడి వైదిక కమిటీ పలు ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తోంది. ఈసారి 15 లక్షల మందికి పైగా భక్తులు విచ్చేస్తారని అంచనా వేసి ఆలయం పరిసరాల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎంతో ముఖ్యమైన తేదీ సెప్టెంబర్ 29. ఈ రోజున అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉత్సవాల చివరి రోజైన అక్టోబర్ 2న ఉదయం 9:30 పూర్ణాహుతి జరగనుంది. అదే రోజు సాయంత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను హంసవాహనంపై కృష్ణానదిలో తేగించి భారీ తెప్పోత్సవం నిర్వహిస్తారు. అంతేకాక నవరాత్రులన్ని రోజులు సాయంత్రం నగరోత్సవం కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దసరా వేళ అమ్మవారి దర్శనం పొందాలనుకునే భక్తులకు ఇది అద్భుతమైన అవకాశం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.